మన ఉత్తరాంధ్రకు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్య నాయకులుగా, సీనియర్ నాయకులుగా గౌరవనీయులు దాడి వీరభద్ర గారిని కలిసి వారి సహకారం తీసుకోవాలని వారితో ఫోన్లో మాట్లాడైతే 3-4 రోజులు దిగునే ఫోన్లో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా కలిపి ఇప్పుడున్న పరిస్థితులు కూడా తెలియపరిచారు. ఇది రాజకీయ సమావేశం కాదని స్పష్టంగా చెప్పారు. ఇది కుటుంబపరమైన సమావేశం అని 100% ఈ కుటుంబం ఇప్పుడే కాదు, దాడి వీరనాయుడు గారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి ఎంతో 2 కుటుంబాలు ఎంతో ఆప్యాయంగా ఉండే పరిస్థితులు ఆ చిన్నప్పుడు చూసాం. ఆఖరికి నేను కాలేజీ స్టూడెంట్కి వెళ్ళినప్పుడు కూడా వారు టీచర్గా మాకు లెక్చర్గా ఉండేవారు. వచ్చేవాడిని. అప్పుడు పొలికే బంగారం అయ్యాన్ని ఇది ఇచ్చినప్పుడు ఉండి అసలు రాత్రులు నేను కొత్తగా సైకిల్ తొక్కడం అప్పుడు నేర్చుకోవడం డిగ్రీలో. అప్పుడు నేను సైకిల్ తొక్కుతుంటే వెనక్కి కూర్చొని వచ్చి అట్లా ఉండేది, అంత ఇదిగా ఉండేది. సరే, కొన్ని అనివార్య కారణాలు, రాజకీయ సిద్ధాంతపరంగా వేరేగా వెళ్తాం, వేరే కారణం అనుకోండి. ఈరోజు వారు చెప్పినట్టు రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేను కూడా ముఖ్యంగా రావడానికి కారణం, ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా తిలోదకాలు ఇచ్చి, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి, చట్టం లేదు, ధర్మం లేదు, ఒక న్యాయం లేదు, అన్యాయంగా, అధర్మంగా, చట్టానికి అతీతంగా ఒక మాఫియా అధికారంలో కూర్చోబెడితే ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్రం ఆ రకంగా ఉంది. ఇసుక మొదలుకొని, గ్రావెల్ మొదలుకొని, మైన్స్ మొదలుకొని, ఆఖరికి సారా వ్యాపారం కూడా ముఖ్యమంత్రులు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ స్థాయికి దిగజారిపోయి ఉంది. ఈ పరిస్థితులు మార్చకపోతే రాష్ట్రం తీవ్రంగా అన్యాయం పాలవుద్ది. రాష్ట్రం అప్పులు ఉన్నాయి, సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు. అంటే మన రాష్ట్ర జిఎస్డిపిలో 30% పైనే అప్పులు తీసుకున్నారంటే అది చిన్న విషయం కాదు. అప్పులు చెల్లించడానికి సంవత్సరానికి 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంది, వడ్డీలు కానీ రుణాలు కట్టడానికి. ఇటువంటి పరిస్థితిలో మార్పు అవసరం కాబట్టే మీద నైవేద్యంకైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, అదేవిధంగా ఈ స్థాయిలో కూడా అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే వారి సహకారం కోరి ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే మనందరం కూడా కలవాలి. అన్ని శక్తులు కలిసినప్పుడే ఈ కార్యక్రమం చేయగలుగుతాం. వారు చెప్పినట్టు అంత ఈజీ కాదు ఎన్నికలు, అంత సులువుగా కలిసిపోయాం కాబట్టి గెలిచిపోతాం అనుకోవడం కూడా లేదు. ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ప్రాధాన్యత సంపాదించుకున్నదే. ఎందుకంటే నా రాజకీయ జీవితం అలా మొదలైంది. నేను 9 ఓట్లతోనే గెలిచాను ఒకటగా. అందువల్ల నాకు అదృష్టం ఏంటంటే 9 ఓట్లతో గెలవటం వల్ల ప్రతి ఓటరు కూడా నన్ను ఓన్ చేసుకున్నారు. నా ఓటు వల్లే గెలిచాడు రామకృష్ణ అని చెప్పి, అది నా అదృష్టం. ప్రతి వారు కనిపించినప్పుడల్లా మేము సెలవు పెట్టి వచ్చి మీకు ఓటు వేసామండి అనేసి ఎక్కడెక్కడో స్టేషన్లోనూ ఎక్కడ తిరిగినా వస్తారు, వచ్చి అంత దూరం నుంచి పలకరించి మేము వేసామండి, మా ఓట్ల వల్లే మీరు గెలిచారంటారు. అంటే అది వాళ్ళ ఆనందం, నాకు ఆనందం. వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మా రామకృష్ణ మా ఓట్ల వల్ల వచ్చింది. అంటే ఓటు విలువ ఎంత అన్నది ఆ ఎన్నికల్లో తెలిసింది. అటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ రకంగా ఎన్నికలు జరుగుతాయో తెలియదు, ఒక రణరంగాన్ని తలపించే విధంగా ఎన్నికలు జరిగే వాతావరణం ఉంది. చూసాం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని, సీనియర్ నాయకుల్ని ఎటువంటి ఆరోపణ లేకుండా, ఎటువంటి నిరూపణ లేకుండా జైల్లో సుమారు 52-53 రోజులు పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. అంటే ఆ స్థాయికి కూడా తెగించి కార్యక్రమాలు చేస్తారు. అందువల్ల అవన్నీ కూడా తట్టుకొని మనం నిలబడగలిగినప్పుడు మనకి రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. రాష్ట్రం విడిపోవడం వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది కలిగింది, ఆర్థికంగా మనకి ఆదాయాలు తగ్గాయి. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే పూర్తిగా సర్వనాశనం చేసే పరిస్థితి రాష్ట్రం ఉంది. ఏ పారిశ్రామికవేత్త రావట్లేదు, ఒక యువతకు ఉద్యోగం రావట్లేదు, ఒక పరిశ్రమ రావట్లేదు, వ్యవసాయానికి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయట్లేదు. ఆఖరికి వాళ్ళ తండ్రి గారు మొదలుపెట్టినటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర సుజల సెవెంత్ కూడా ఆయన పూర్తి చేస్తాడని ఎంతో ఆశపడ్డాం. తెలుగుదేశం మొదలుపెట్టి 2,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు దాని మీద. ఈ 5 సంవత్సరాల్లో 5 కోట్లు అండి ఆయన ఖర్చు పెట్టింది. 5 కోట్లు ఎందుకు, జీతాలకు వాటిగా ఏదో ఇచ్చి ఉంటాడు అది కూడా. అంటే చూడండి, అక్కడ తండ్రి అని లేదు. అంటే అతగాడు పరిస్థితి అందరికీ తెలిసింది. ఈరోజు నేను కూడా చెప్పక్కర్లేదు, ఈరోజు షర్మిలమ్మ చెప్తోంది అంతా కూడా. ఏ రకం తల్లి లేదు, చెల్లి లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, బాబాయ్ లేడు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి
దుర్మార్గాలకి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు కలిసి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉంది. మన ఉత్తరాంధ్రాన్ని ఇంకా ఎక్కువ అభివృద్ధి పరచుకోగలుగుతాం మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షత కలిగినటువంటి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న మనిషి. వారి అనుభవంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఉత్సాహం, యువతను ఉర్రూతలోగించి ముందుకు పరిగెట్టించి నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమనేసి నమ్మినటువంటి వ్యక్తి. ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు పొత్తులో భాగంగా 2014లో ఆయన ఏవి ఆశించకుండా మద్దతు ఇచ్చారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి సహకరించారు. ఇప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిలో మనందరం కూడా కలవాలని ఎవరు ఆశించుంటారు. 24 సీట్లకి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారని, 40-50 తీసుకుంటారని అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టి గెలిపే ధ్యేయంగా పెట్టుకొని పనిచేయాలి కాబట్టి సింహభాగం తెలుగుదేశానికే ఇవ్వాలి. నేను మీరు గెలపడానికి కృషి చేస్తాను, రాష్ట్రం బాగుపడాలి అంతే తప్పితే మనం నీకు ఎక్కువ సీట్ల తక్కువ సీట్ల అనే పోరాటం మనం పెట్టుకోకూడదు అని ఎంతో ఆప్యాయంగా ఆ స్థాయిలో కూడా మీకు గంగా యమునా సరస్వతిలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటుంది. తప్పనిసరిగా బీజేపీ వాళ్ళ సహకారం తీసుకొని మనం ఒక పోలవరం పూర్తి చేసుకోవాలి, ఒక స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవాలి. అదేవిధంగా మనకి ఏవైతే వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నాయో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి పరచుకోవాలి. ఉత్తరాంధ్ర సుజల సెవంతి మనకి ఏదైతే ఉందో మన 3 జిల్లాలకి అది 8 లక్షల ఎకరాలు సాగునీరుకి వస్తుంది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలోనే 17,000 కోట్లు అయింది. అప్పుడు 7,000 కోట్లతో మొదలుపెట్టింది. ఇప్పుడు సుమారు 24,000 కోట్ల రూపాయలు అవుతుంది. అభివృద్ధి సాధించుకోవాల్సినట్టు అవసరం ఉంది. ఇలాంటివి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటే మనకి పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, వ్యవసాయదారులకి ఆ గ్రోయిన్స్ విషయంలో ప్రతినిత్యం మేమైతే ప్రతి ఏడాది ప్రతి సీజన్లో ఇగో మన రైతు సంఘం నాయకులు ఉన్న రాము గారు వెళ్ళి ప్రతి ఏడాది మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు అక్కడికి. ఇది ఏం చేయాలి, దీని సంగతి తేల్చండి అనేవారు. కానీ ఈరోజు అడిగేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేరు. ఈరోజు గ్రోయిన్లు చూస్తే ఇక్కడ రైతు వారి చూస్తే మొన్న వచ్చారు చిన్నాంశం కోళ్ళ దగ్గరికి వెళ్తే రైతులు కళ్ళంటి నీళ్లు పెట్టుకోవడం తక్కువ, మాకు ఒక చుక్క నీరు రావటం లేదండి, గ్రోయిన్స్ అన్నీ పోయే నీరు వృధాగా పోతా ఉంది. వేసవకాలంలో ఇప్పుడు చుక్క నీరు లేనటువంటి పరిస్థితి ఉంది, అప్పుడు నిత్యం నీరు ఉండేది అక్కడ అనేసి చెప్పారు. గ్రోయిన్స్ ఉన్న మనం 11 గ్రోయిన్స్ సుమారు 10,000 ఎకరాలు సాగులోకి వస్తాయి మనకి. అవన్నీ కూడా పూర్తిగా పోయినట్టు పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మళ్ళీ చేసుకోవాలి. మనం ఏవైతే అభివృద్ధి ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ ఆ అభివృద్ధిని మళ్ళీ మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. అంతవరకు ఎందుకు మీకు చెరులోపల ఖండంలో 60 ఎకరాలు ఆ రోజు ల్యాండ్ పూలింగ్తో ఒక మంచి లేఅవుట్తో మన ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి మంచి లేఅవుట్ చేద్దాం కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్తో అందరితో కూడా. కానీ దురదృష్టవశాత్తు తర్వాత ఎవరు కూడా పట్టించుకోకుండా గాలికి వదిలిపెట్టారు. పాపం రైతుల బాధ, ఆ భూమి అమ్ముకోలేరు, ఉంచుకోలేరు, దాని మీద బ్యాంకు రుణాలు రావు. అప్పుడు అమరావతి రైతుల పరిస్థితి ఎట్టా ఉందో ఇక్కడ మన రైతులు కూడా 15 సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి ఉంది. అక్కడ వచ్చిన తక్షణమే ఆ కార్యక్రమాలు కలెక్టర్ చెప్పిన రికమెండ్ చేసి పంపిస్తే శ్రీలక్ష్మి ఇప్పుడు సంతకం పెట్టలేదు. ఆవిడ కూడా 3 కోట్లు 5 కోట్లు ఇవ్వాలంటున్నారు. అమ్మా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పినా వీళ్ళు మామూలు అలవాటు అయిపోయాయి. డబ్బు ఇస్తేనే తప్ప పని జరగడం లేదు ఈ ప్రభుత్వం. సుబ్బారెడ్డికైనా డబ్బు ఇవ్వాలి, లక్ష్మికైనా డబ్బు ఇవ్వాలి. ఈరోజు మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అన్ని రంగాల్లో కూడా మనకి ఆ రోజు అయితే మనకి ఆ మెయిన్ రోడ్ ఎక్స్టెండ్ చేసినప్పుడు అన్ని పార్టీలకు అతీతంగా మనం చేసాం. అందరూ సహకరించారు కాబట్టి ఆ కార్యక్రమం చేయగలిగాం మనం. ఎందుకంటే అందరూ కావాలి అది. ఈరోజు దాని ప్రతిఫత అది చేయడం వల్ల నేను ఓడిపోవచ్చు తర్వాత ఎలక్షన్లో, కానీ దాని ఫలాలు ఇప్పుడు చూస్తున్నాం మనం. 10 సంవత్సరాల నుంచి తెలిసి వస్తుంది అప్పుడు ఎందుకు చేసామన్నది. అందువల్ల ఇనీషియల్గా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవి, కానీ చేశాక దాని ప్రతిఫలాలు మన తరానికి వర్తిస్తాయి. కాబట్టి అటువంటి ముందు చూపుతో ఆలోచించేటువంటి వ్యక్తులు మన వీరభద్ర గారు కూడా. అందువల్ల అందరూ కూడా కలిసి మనం ఇప్పుడు ఏదైతే ఉందో త్వరలోనే మీకు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గోవింద్ సత్యాం గారితో కూడా మాజీ శాసనసభ్యుల గారితో కూడా మాట్లాడాం. త్వరలోనే వారు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయమని కోరుతున్నాం. పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాక జనసేన పార్టీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఈ 2 పార్టీలు బీజేపీ తోడ కలిపి ఈ 3 పార్టీల సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకున్నాక భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఒక స్టీరింగ్ కమిటీ వేయాలనేసి అనుకున్నాం. ఆ స్టీరింగ్ కమిటీలో తెలుగుదేశం, బీజేపీ, మీకు జనసేన 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుంది. ఆ స్టీరింగ్ కమిటీ ఎన్నికల వరకు అయితే కాదు, ఎన్నికలు అయిపోయినా కూడా ఇదే స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలోనే మనం ముందుకు వెళ్తే మనం ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండి
భవిష్యత్తుకు ముందు వెళ్ళి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా చేసుకోవాలన్న దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకునే విధంగా అవకాశం ఉంటుంది. దీని తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు